The four friends, నలుగురు స్నేహితులు. Four friends lived in a village. Four friends అంటే ఇక్కడ సబ్జెక్ట్, lived అంటే V2, in a village అంటే ఇక్కడ అది ఆబ్జెక్ట్గా అనుకోవాలి. Four friends lived in a village అంటే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఎప్పుడైనా సింపుల్ పాస్ట్ అంటే గతంలో జరిగిన పనులు. ఈ సెకండ్కి జరిగిపోయింది ఏదైనా సరే మనం వీటిలో మాట్లాడవచ్చు. నలుగురు స్నేహితులు నివసించేవారు ఇన్ ఏ విలేజ్ ఒక గ్రామంలో. 3 of them were very learned. 3 of them వారు ముగ్గురు కూడా వర్ అంటే పాస్ట్ బీ ఫామ్ వెరీ లెర్నెడ్ అంటే V3 బాగా అభ్యసించారు. బట్ దే వర్ అబ్సల్యూట్లీ వితౌట్ కామన్ సెన్స్ అంటే దే సబ్జెక్టు వర్ పాస్ట్ బీ ఫామ్, అబ్సల్యూట్లీ అంటే కంప్లీట్గా అంటే పూర్తిగా, వితౌట్ కామన్ సెన్స్ వారైతే విద్యలు అంటే సకల విద్యలు అభ్యసించారు, అన్ని మంత్ర విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నారు. కానీ పూర్తిగా వితౌట్ కామన్ సెన్స్, కానీ వారికి ఆ విద్యలు ఎక్కడ ఉపయోగించాలో అటువంటి జ్ఞానం వారికి లేదు, అంటే ఇంగిత జ్ఞానం లేదు. సమయం సందర్భాన్ని బట్టి మనం ఎలా ఆలోచించాలో అది మాత్రం వారికి లేదని అర్థం. ద ఫోర్త్ వన్ వాజ్ నాట్ మచ్ లెర్నెడ్. కానీ ఆ నాలుగో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వాజ్ అంటే ఇది కూడా సింపుల్ పాస్ట్లో ఉంది. వాజ్ నాట్ మచ్ లెర్నెడ్ అతను సరిగా అభ్యసించలేదు. మచ్ అంటే ఎక్కువ, లెర్నెడ్ అభ్యసించలేదు. బట్ హీ పొసెస్డ్ కానీ హీ అంటే అతను, పొసెస్డ్ అంటే కలిగి ఉన్నాడు. సౌండ్ కామన్ సెన్స్ ఇతనికి తెలివితేటలు ఉన్నాయి. సమయం సందర్భాన్ని బట్టి ఎలా ఉండాలో తెలుసు, కానీ అతనికి చదువు అనేది అంతగా అభ్యసించలేకపోయాడు. వన్ డే ద ఫోర్ ఫ్రెండ్స్ సెట్ అవుట్ ఫర్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్ టు మేక్ దేర్ ఫార్చ్యూన్. వన్ డే ఒకరోజు ద ఫోర్ ఫ్రెండ్స్ ఆ నలుగురు స్నేహితులు, సెట్ అంటే ఇక్కడ V2, V1 సెట్, V2 కూడా సెట్టే, V3 కూడా సెట్టే, V4 సెట్టింగ్, ఇక్కడ V2గా ఆ నలుగురు స్నేహితులు సెట్ అంటే నిర్ణయం తీసుకున్నారన్నమాట. అవుట్ ఫర్ ద క్యాపిటల్ ఆఫ్ ది కింగ్ అంటే ఆ రాజధానిలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి, టు మేక్ దేర్ ఫార్చ్యూన్ అంటే వారి అదృష్టాన్ని, అక్కడికి వెళ్ళి వారి విద్యలను ప్రదర్శించి రాజుగారి యొక్క మెప్పును పొందడానికి వారు క్యాపిటల్ ఆఫ్ సిటీ రాజధానికి బయలుదేరారు. దేర్ వాజ్ ఎ జంగిల్ ఆన్ ద వే. దేర్ అంటే సబ్జెక్ట్, వజ్ V2 పాస్ట్ బీ ఫామ్, వజ్ వర్ అని పాస్ట్లో ఉపయోగిస్తారు. ఆ జంగిల్ వజ్ అన్నా వర్ అన్నా ఉంది అని అర్థం గతంలో. ఈజీ అమర్ అంటే ఇప్పుడు ఉంది, ఉన్నాయి, ఉన్నాను అని చెప్పడానికి. ఆ జంగిల్ ఆన్ దేర్ వే వారు ఆ దారిలో, ఆ రాజధానికి వెళ్ళే దారిలో ఒక అడవి ఉంది. యాజ్ దే వర్ పాసింగ్, దే వర్ యాజ్ అంటే వలే, దే అంటే వారు, వర్ ప్లస్ V4 అంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో ఉంది, వర్ ఉంది ప్లస్ V4 ఉంది. దే వర్ పాసింగ్ వారు ఆ దారిలో వెళుతూ, త్రూ ద జంగిల్ అంటే ఏంటంటే ఆ అడవిని వాళ్ళు దాటుతూ ఉన్నారు. దే సా వారు, సి అంటే V1, V2 ఏమో సా, V3 సీన్, V2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ దే సా వారు చూశారు. ఆ హీప్ అంటే కుప్ప, ఆఫ్ బోన్స్, హీప్ ఆఫ్ బోన్స్ అంటే ఎముకల కుప్పని అక్కడ చూశారు వాళ్ళు. అండర్ ఏ ట్రీ అంటే అండర్ అంటే కింద, ఆ ట్రీ ఒక చెట్టు కింద ఎముకలు ఆ కుప్పని చూశారు వారు. వన్ ఆఫ్ ద లెర్నర్ ఫ్రెండ్స్ అంటే విద్యలు అభ్యసించినటువంటి వారిలో ఒక అతను అబ్జర్వ్డ్ అంటే పరిశీలించాడు, V2. ద బోన్స్ ఆ ఎముకలను, అండ్ మరియు సెడ్ చెప్పాడు. దీస్ ఆర్ ద బోన్స్ ఆఫ్ ఆ లయన్. దీస్ అంటే ఇవి, ఆర్ అంటే V1 ఈజ్ యామ్ ఆరోసరికి ఇప్పుడు, ఈజ్ అంటే ఉంది, యామ్ అంటే ఉన్నాను, ఆర్ అయితే ఉన్నవి అని అంటే ఫ్లోరల్కి ఉపయోగిస్తారు. దీస్ ఆర్ ద బోన్స్ ఆఫ్ ఏ లయన్ ఇవి ఒక సింహం యొక్క ఎముకలు అని చెప్పాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ మై లెర్నింగ్ నేను నేర్చుకున్నటువంటి నా శక్తులతో,
నా విద్యతో ఐ కెన్ పుట్ దీస్ బోన్స్, ఐ కెన్ పుట్ నేను చేయగలను, పుట్ అంటే ఉంచటం, V1 V2 V3 కూడా పుట్టే, V4 పుట్టింగ్, నేను ఉంచగలను, దీస్ బోన్స్ ఈ ఎముకలను, టుగెదర్ వాటన్నింటిని కలిపి, అండ్ మేక్ తయారు చేయగలను, ఆ స్కెలటన్, స్కెల్టన్ అంటే ఇక్కడ మనకి అస్థిపంజరం ఆఫ్ ద డెడ్ యానిమల్, ఈ ఎముకలన్నీ కలిపి నేను ఒక అస్థిపంజరాన్ని తయారు చేయగలను. అనదర్ లెర్న్ మ్యాన్ అంటే ఇంకొక నేర్చుకున్నటువంటి విద్యను అభ్యసించిన ఇంకో వ్యక్తి సెడ్ V2 చెప్పాడు, విత్ ద హెల్ప్ ఆఫ్ మై లెర్నింగ్, నేను నేర్చుకున్నటువంటి విద్యతో ఐ కెన్ స్టఫ్, స్టఫ్ అంటే సమకూర్చటం, నేను సమకూర్చగలను, ద స్కెలటన్ మీన్స్ హియర్ అస్థిపంజరానికి, విత్ ఫ్లెష్, ఫ్లెష్ అంటే మాంసము, అండ్ బ్లడ్ రక్తము, అండ్ కవర్ అంటే కప్పి ఉంచగలను, కవర్ ఇట్ విత్ ద స్కిన్, అక్కడ చర్మాన్ని కూడా నేను కప్పే విధంగా చేయగలను అని చెప్పాడు. ద థర్డ్ లెర్నెడ్ మ్యాన్ మూడో వ్యక్తి చెప్పాడు, సెడ్ విత్ ద పవర్ ఆఫ్ మై లెర్నింగ్, నేను నేర్చుకున్న శక్తులతో విద్యతో ఐ కెన్ పుట్ లైఫ్, నేను లైఫ్ ఇంటూ ద లైఫ్లెస్ బాడీ, ఈ బాడీకి అంటే చనిపోయిన జీవం లేనటువంటి ఈ జంతువుకి నేను జీవాన్ని ఇవ్వగలను, బాడీ ఆఫ్ ది యానిమల్ వాటిని నేను బతికించగలను చెప్పాడు. ద వైజ్ మ్యాన్ హూ పొసెస్డ్ సౌండ్ కామన్ సెన్స్, కానీ నాలుగో వ్యక్తి ఎవరైతే హూ పొసెస్డ్ సౌండ్ కామన్ సెన్స్, ఎవరైతే తెలివితేటలు కలిగిన వ్యక్తి, అతను వార్న్ V1, వార్న్డ్ అంటే V2, V3 కూడా వార్న్డే, V4 వార్నింగ్ అంటే అతను హెచ్చరించాడు. హీఈస్ లెర్నెడ్ ఫ్రెండ్స్, మిగిలినటువంటి ఆ స్నేహితులకి చెప్పాడు, ఎగెనెస్ట్ ద డేంజర్ ఆఫ్ బ్రింగింగ్, మీరు ఒక హానిని అంటే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు, బ్రింగింగ్ ద లయన్ బ్యాక్ టు లైఫ్, ఆ సింహం కనుక బతికినట్టయితే మనం చనిపోతామని చెప్పి అతను వార్నింగ్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ద లెర్నెడ్ మెన్ సెడ్, కానీ ఆ నేర్చుకున్నటువంటి ఆ ముగ్గురిలో ఒకడు చెప్పాడు, దిస్ ఈడియట్ ఈజ్ జెలస్ ఆఫ్ అవర్ లెర్నింగ్, దిస్ ఈడియట్ సబ్జెక్ట్, ఈజ్ అనేది V1 ఉంది అని, ఈడియట్ అంటే ఈ వెధవ, ఈ మూర్ఖుడు, ఈజ్ జెలస్ అసూయిగా ఉన్నాడు, ఆఫ్ అవర్ లెర్నింగ్ మనం బాగా విద్యలు అభ్యసించాం కదా, ఇతనికి రాలేదు, అందుకని ఇతను మన మీద అసూయిగా ఉన్నాడు, ఈర్ష్యగా ఉన్నాడని చెప్పాడు. లెట్ అస్ నాట్ లిజన్ టు హిమ్, ఇక్కడ లెట్ వచ్చింది, లెట్ అస్ నాట్ లిజన్ అంటే ఇది ఇంపరేటివ్లో ఉంది, ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, అడ్వైజ్ ఇవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా, మనకి పర్మిషన్ తీసుకోవాలన్నా సరే మనం లెటర్స్ ఉపయోగిస్తాం. లెట్ అస్ నాట్ లిజన్ టు హిమ్, మనం వినకూడదు అతను చెప్పిన మాటలు, టు హిమ్. ద అదర్ టు అగ్రీడ్, మిగిలిన ఇద్దరు కూడా ఏం చేశారంట, అగ్రీడ్ అంటే ఒప్పుకున్నారు, V2, విత్ హిమ్ అతనితో అంగీకరించారు. సో ద వైజ్ మ్యాన్, ఆ తెలివైన వ్యక్తి అంటే కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి, రన్ V1, V2 ర్యాన్, V3 వచ్చేసరికి మళ్ళీ రన్, V4 రన్నింగ్. సో ద వైజ్ మ్యాన్ ర్యాన్ ఆఫ్ యాజ్ ఫాస్ట్ యాజ్, అతను పరిగెత్తాడు, ఎంత ఫాస్ట్ అంటే చాలా వేగంగా, యాజ్ హీజ్ లెగ్స్ అతని యొక్క కాళ్ళు, కుడ్ క్యారీ హిమ్, కుడ్ అంటే చేయగలగటం, కెన్ అయితే ఇప్పుడు, గతంలో అయితే కుడ్ అని ఉపయోగిస్తాం, ఇప్పుడు చేయగలనంటే ఐ కెన్ అనాలి, పాస్ట్ అయితే ఐ కుడ్ అనాలి. అతని కాళ్ళు ఎంత వేగంగా పరిగెత్తగలవో, అతను మోసుకెళ్ళగలవో అంత వేగంగా పరిగెత్తాడు. అండ్ క్లైంబ్డ్ అంటే ఎక్కడం, క్లైంబ్డ్ అప్ ఆ ట్రీ ఎక్కాడు. ద 3 లెర్నెడ్ మెన్ గాట్ బిజీ టు మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్, ఆ ముగ్గురు విద్యను అభ్యసించిన ఆ ముగ్గురు కూడా గాట్ అంటే ఇక్కడ V2 గెట్ V1, V2 గాట్, V3 గాట్, V4 గెట్టింగ్, ఆ ముగ్గురు కూడా బిజీ టు మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్, వారు నేర్చుకున్న అన్ని విద్యలు కూడా ఉపయోగించడానికి, టు మేక్ బిజీ ఆ సింహాన్ని బతికించడానికి వారు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ద ఫస్ట్ వన్ పుట్ ద బోన్స్ టుగెదర్ అండ్ మేడ్ ఏ స్కెల్టన్, ఆ మొదటి వ్యక్తి ఏం చేశాడంటే పుట్ అంటే
ఉంచడం. ద బోన్స్ అంటే ఎముకలు. టుగెదర్ ఆ ఎముకలన్నిటినీ ఒక దగ్గర చేర్చాడు. అండ్ మేడ్ తయారు చేశాడు. ఆ స్కెల్టన్ ఒక అస్థిపంజరాన్ని అతను తయారు చేశాడు. ద సెకండ్ వన్ స్టఫ్డ్ అంటే నింపాడు. రెండో వ్యక్తి ఏం చేశాడంట, స్టఫ్డ్ నింపాడు, సమకూర్చాడు. ద స్కెల్టన్ అంటే అస్థిపంజరానికి విత్ ఫ్లెష్ మాంసాన్ని, అండ్ బ్లడ్ రక్తాన్ని, అండ్ కవర్డ్ అంటే కప్పాడు. ఇట్ విత్ ద స్కిన్ చర్మంతో కప్పాడు. ద థర్డ్ వన్ పుట్ లైఫ్ ఇంటూ ద లైఫ్లెస్ బాడీ ఆఫ్ ది లయన్. ద థర్డ్ వన్ మూడో వ్యక్తి ఏం చేశాడంట, లైఫ్ అంటే జీవాన్ని పోసాడు. ఇంటూ ద లైఫ్లెస్ బాడీ ఆఫ్ ది లయన్ ఆ బాడీకి, జీవం లేనటువంటి ఆ బాడీకి, ఆ సింహం యొక్క శరీరానికి అతను దాన్ని బతికించాడు అని అర్థం. యాజ్ సూన్ యాజ్ ద లయన్ కేమ్ బ్యాక్ టు లైఫ్. యాజ్ సూన్ యాజ్ అంటే ఎంత వీలైతే అంత వీలైతే, ద లయన్ కేమ్ ఆ సింహము వచ్చింది. కేమ్ V2, కమ్ V1, V2 కేమ్ V3 కేమ్ బ్యాక్ టు లైఫ్. అది ఎప్పుడైతే బతికిందో, హీ రోర్డ్ అది గర్జించింది. హీ రోర్డ్ లౌడ్లీ చాలా పెద్దగా. అండ్ కిల్డ్ చంపివేసింది. ద 3 లెర్నెడ్ మ్యాన్ విద్యను అభ్యసించిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారి ముగ్గురిని చంపేసింది. ద ఫోర్త్ ఫ్రెండ్స్ కామన్ సెన్స్ ఆ నాలుగో వ్యక్తి ఉన్నటువంటి కామన్ సెన్స్ అంటే ఏంటి, ఆ వ్యక్తి యొక్క ఫ్రెండ్స్ అంటే ఇక్కడ అపాస్ట్రఫీస్ ఉంది. అతని యొక్క కామన్ సెన్స్ అంటే తెలివి. హెల్ప్డ్ హిమ్ అతనికి సహాయం చేసింది. రాంగ్ యూజ్ ఆఫ్ లెర్నింగ్ కెన్ బి డిసాస్ట్రస్. రాంగ్ యూజ్ ఆఫ్ లెర్నింగ్ అంటే నేర్చుకున్న విద్యని తప్పుడు పనులకు ఉపయోగిస్తే కెన్ బి డిసాస్ట్రస్ అది మన వినాశనానికి దారి తీస్తుందని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.